హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. 16 రాత్రులు జానపద నవల 6వ భాగం విందాం. 11వ రాత్రి. మరుసటి రోజున రాజు దీనిది సహాయంతో పగలల్లా గడిపి సాయంకాలం అయ్యేసరికి రాజపుత్రి ఉద్యానవనానికి వచ్చాడు. దీనిది అతన్ని వెంబడించాడు. వారు వచ్చేసరికే చంద్రకళాదేవి సిద్ధంగా ఉంది. ఆనాడు ఆమె ముత్యాల రంగు చీర ధరించి తళతళలాడే ఒక జాతి మణులు కుట్టిన రవిక తొడుక్కొని వాటికి తగిన ఆభరణాలు కిరీటము ధరించి ఉంది. ఆమె రాజును సిగ్గుతో చూసింది. రాజు ఆమె ముగ్ధ మధుర సౌందర్యాన్ని చూపులతో ఆస్వాదిస్తూ పరవశుడై తన శిలావేదిక మీద కూలబడ్డాడు. అప్పుడు దీనిది ముందుకు వచ్చి ఆమె ఎదుట నిలబడి ఇలా చెప్పడానికి ప్రారంభించాడు. రాజకుమారి, ఒక పట్టణము బయట ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది. దాని తొర్రలో ఒక గొప్ప నాగుపామున్నది. అది ప్రతిరోజు తొర్రలో నుంచి బయటికి వచ్చి చెట్టు క్రింద చుట్ట చుట్టుకొని కొంచెంసేపు విశ్రాంతి తీసుకునేది. ఆ సమయంలో ప్రజలు పాలు మధుర పదార్థాలు తెచ్చి దానికి అర్పించేవారు. అవి ఆరగించి అది మళ్ళీ తన తొర్రలోకి వెళ్ళిపోతూ ఉండేది. ఆ ఊళ్ళోనే ఒక గొప్ప రత్నాల వర్తకుడు ఉండేవాడు. అతనికి ఒక కుమార్తె. ఆమె చాలా అందగత్తె. ఆమెకు రత్నాలంటేనూ విలువగల మణులంటేనూ ఎంతో మోజు. తండ్రి రత్నాల వర్తకుడు కావడం చేత ఆమె ప్రపంచంలోని రకరకాల రత్నాలన్నింటినీ సంపాదించింది. అయితే ఒకప్పుడు ఆమెకు ఊరి బయట మర్రి చెట్టు త్వరలో ఉన్న పాము తల మీద మణిని ఎలాగైనా సంపాదించాలనే కోరిక కలిగింది. ఈ ఉద్దేశం ఎప్పుడైతే కలిగిందో ఆ వెంటనే సాహసుడైన ఒకనికి డబ్బిచ్చి వాడి చేత ఒక రాత్రి ఆ పామును చంపించి ఎలానో ఆ మణిని సంపాదించింది. ఆ మణి లభించడంతో తన జన్మ సఫలమైనట్లుగా తలచి ఆమె దానిని తన శిరోభూషణంగా ఉపయోగించుకుంది. నాగరాజైన వాసుకి ఈ వృత్తాంతం తెలుసుకున్నాడు. రత్నాల వర్తకుని కూతురు ఇలా తన వంశస్థుణ్ణి చంపించినందుకు అతడు ఉగ్రుడై ఆమెకు తగిన శిక్ష విధించాలని నిశ్చయించుకున్నాడు. ఆ నాగరాజు వెంటనే మానవ రూపం దాల్చి మంచి అందగాడైన ఒక రత్నాల వర్తకుని పుత్రుడుగా తయారై ఆ వర్తకుడి ఇంటికి దగ్గరలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అందులో బస చేశాడు. తాను వర్తకం మీద దేశ సంచారం చేస్తూ ఉన్నట్లు అందరికీ తెలియచేశాడు. పరిచయస్తులందరినీ చాలా గౌరవిస్తూ కోరిన బహుమానాలిస్తూ విందు భోజనాలు జరుపుతూ ఇలాంటి త్యాగమూర్తి ఎక్కడా లేడు అనేటువంటి గొప్ప పేరు సంపాదించాడు. నాగరాజు తన చక్కదనం చేతను సంపద చేతను ఆ రత్నాల వర్తకుడి మనస్సును ఆకర్షించాడు. ఇద్దరికీ బాగా పరిచయమైంది. నాగరాజు లెక్కలేనని విలువైన రత్నాలని అతనికి బహుమానంగా ఇచ్చాడు. తర్వాత నెమ్మదిగా ఆ రత్నాల వర్తకుడి కుమార్తెను వివాహమాడాలనే తన కోరికను సూచించాడు. ఇతనికన్నా ఉత్తముడు ధనవంతుడు అయిన వరుడు దొరకటం దుర్లభమని తలచి వర్తకుడు సంతోషంతో తన సమ్మతిని తెలిపాడు. ఆ వర్తకుడి పుత్రిక ఇదివరకే తమ మేడ మీద కిటికీలో నుంచి ఆ యువకుని చూచి ఉండడం చేత అతని మీద మనస్సు పోయి ఉండటం చేత అతన్ని వివాహమాడటానికి మనసారా అంగీకరించింది. అతడినే పెళ్లి చేసుకుంటే రత్నాకరంలో మునిగి తేలవచ్చును కదా అని మురిసిపోయింది. తర్వాత యథావిధిగా వారిద్దరికీ వివాహం జరిగింది. ఆ వివాహం జరిగేటప్పుడు నాగరాజు ప్రతిరోజు కళ్ళు చెదిరిపోయే రత్నాలు గంపల కొద్దీ పెళ్లి కూతురికి బహుమానం పంపుతూ వచ్చాడు. ఆమె ఆనందానికి మేర లేకుండా పోయింది. పెళ్లి రోజులు గడిచాక ఒకనాటి రాత్రి వర్తక యువకుడు అతని భార్య ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమెను చూసి భర్త వికటంగా నవ్వాడు. ఆమె ఆశ్చర్యంతో అతని వైపు చూస్తూ ఉండగా అతను నాలుక పొడుగ్గా చాచాడు. రాగా రాగా ఆ రూపమంతా క్రమంగా మారి ఒక గొప్ప పాముగా తయారైంది. అది చూసి భయంతో ఆమె పడక మీదనే మూర్చపోయింది. మర్నాడు ఎంత పొద్దెక్కినా కూతురు అల్లుడు లేవలేదు. రత్నాల వర్తకుడు బంధువులు వచ్చారు. ఎంత తట్టినా తలుపు తీయలేదు. పగులు కొట్టించి చూడగా వర్తకుడి కూతురు పడక మీద చచ్చిపడి ఉంది. ఆమె ఎడమ చేతి ముంజేతి మీద ఒక కాటు కనిపించింది. ఒక పెద్ద తాచుపాము పడక మీద నుంచి ప్రాకి అక్కడనే ఒక కలుగులో దూరిపోవడం కూడా స్పష్టంగా కనపడింది. రాజకుమారి, ఇది కథ. తన దగ్గర విలువైన రత్నాలెన్ని ఉన్నా ఆ వర్తకుడి కూతురు పాము తల మీద మణినే సంపాదించాలనే దుర్బుద్ధి ఎందుకు కలిగిందని నీ ఉద్దేశము
అని పలికి దీనిది ఊరుకున్నాడు. చంద్రకళాదేవి ఇలా సమాధానం ఇచ్చింది. ఆమెను ఆకర్షించింది ఆ పైకి ప్రకాశిస్తూ ఉండే మణిస్వరూపమే కాని దాని మహత్తు ఎంతమాత్రమూ కాదు. తన వద్ద నుండే అనేకమైన మణులతో పాటు అపరూపమైన ఆ మణి కూడా తన దగ్గర ఉండాలనే కోరికే ఆమెకు ఆ బుద్ధి పుట్టించింది. ఏదైనా బుద్ధి పుట్టకనే పోవాలి కానీ పుట్టిందంటే మటుకు దానిని ఏ విధంగానైనా నెరవేర్చుకు తీరటమే స్త్రీల నైజం. కనుకనే ఆమె పామును చంపి అయినా తన కోరిక నెరవేర్చుకోవటానికి సాహసించింది. ఇందులో మరొక రహస్యం ఏమిటంటే దూరపు కొండలు నునుపు అని అన్నట్టుగా దగ్గరున్న వాటిని తేలిగ్గా చూడటమో లేని వాటిని గొప్పవిగా భావించటమో స్త్రీ జనానికి స్వభావము. ఇలా చెప్పి ఆమె రాజు వైపు చూసి దీర్ఘంగా నిట్టూర్చి వెళ్ళిపోతూ రాజు మనస్సుని కూడా తనతో లాగుకొని పోయింది. రాజు శరీరం మాత్రమే మిత్రుడితో కూడా పోయి బస చేరుకున్నది. బసకు వచ్చాక హేమప్రభుడు దీనిదితో, మిత్రుడా, నా సందేహం తీరిపోయింది. నా అపజయము ఇప్పుడిక నిశ్చయమైనట్లే తోస్తున్నది. ఆమె ప్రతిభను ఎదుర్కోవటము నాకు సాధ్యం కాదు. నేనేమో మోహాంధుడునై ఆమె నిట్టూర్పు విడవగా నా మీద జాలి చేతనే అలా చేసిందని భ్రాంతి పడుతున్నాను. చూడబోతే ఇక 5 రోజులే గడువున్నది. ఇన్ని రోజులుగా నువ్వు ఆమెకు చిక్కు ప్రశ్నలు వేయకుండా కాలం వ్యర్థం చేసి నన్ను ఇలా హింసిస్తూ ఉన్నందుకు గాను అడవి ఏనుగు మెట్టతామను నలిపివేసినట్లు నేను నామరూపాలు లేకుండా నలిపివేయవలసిందే. అలా చేసే తీరతాను కూడా. అటు తర్వాత నేను ఇక్కడనే ప్రాయోపవేశం చేసి ప్రాణం విడుస్తాను. అయ్యో, దురాత్ముడైన ఆ చిత్రకారుడు ఈ చిత్రం నాకెందుకు చూపించాలి? దీన్ని చూసి ఆవేశపడి నేను ఇక్కడికి ఎందుకు రావాలి? ఈ చిత్రానికి చంద్రకళకు పోలిక ఏమీ లేదని ఇప్పుడు తెలుస్తున్నది కదా. ఏమంటే ఆమె చాలా దయకలది. ఈ చిత్రము నన్ను దహించి వేస్తున్నది. ఇక మీదట ఈ పటం చూసి ప్రయోజనం లేదు అని అనుకుంటూ ఆ చిత్రాన్నించి తన దృష్టిని బలవంతంగా మరల్చుకోవడానికి ప్రయత్నించడంతో నిద్ర లేకుండానే ఆ రాత్రిని వెళ్ళబుచ్చాడు. 12వ రాత్రి. హేమప్రభుడు మరునాడు పగటిపూట అతి కష్టం మీద మిత్రుడి సాయంతో పూల తోటలో గడిపి సాయంత్రానికల్లా రాజపుత్రి ఉండే ఉద్యానవనం చేరుకున్నాడు. మిత్రులిద్దరూ అక్కడికి వెళ్ళేసరికి చంద్రకళాదేవి కపిలవర్ణం గల చీరను, తృణమణులు కుట్టిన రవికను ధరించి తగిన అలంకార కిరీటాలతో శిలావేదిక మీద కూర్చొని ఉన్నది. ఆమె రాత్రంతా నిద్రలేని తన కన్నులతో రాజును చూసింది. ఆ దృష్టికి హేమప్రభుడు పరవశుడై తన శిలావేదిక మీద కూలబడ్డాడు. పిదప దీనిది ముందుకు వచ్చి ఆమె ఎదుట నిలిచి ఇలా చెప్పటానికి ప్రారంభించాడు. నాగరాజపుత్రి, పూర్వం ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడు. అతడు న్యాయంగా రాజ్యం పాలించడం అంటే ఏమిటో ఎరగడు. అతనికి అలవాటు కాని వ్యసనం లేదు. జనులకి అతన్ని చూస్తే గిట్టదు. ఇలా చేయకూడదని ఎవరైనా చెప్తే వారిని వెంటనే రాజ్యం నుంచి తరిమివేసేవాడు. కాలం గడిచిన కొద్దీ అతడు మరీ క్షీణస్థితికి వచ్చేశాడు. అసంతృప్తి ఎక్కువైన కొద్దీ వ్యసనాలకి అతడు మరింతగా లొంగిపోయాడు. ఒకరోజు అతను వేటకని పరివారంతో అడవికి వెళ్ళాడు. తమకం కొద్దీ అతడు తన నగరాన్ని విడిచి అడవిలో చాలా దూరం సాగిపోయాడు. అప్పటికి చీకటి పడింది. ఈ రాత్రికి ఎక్కడ తలదాచుకోవటము అనే ఆలోచన కలిగింది. అలా వెతుక్కుంటూ పోగా ఒక పర్ణశాల కనపడింది. అందులో ఒక ముసలి ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. రాజు తన పరివారాన్ని అడవిలో విడిచి తానొక్కడు ఆ పర్ణశాలలో ఉండిపోదామనుకున్నాడు. ఆ తపస్వి రాజుకు కందమూల ఫలాదులిచ్చి సత్కరించి ఆ పర్ణశాలలో దర్భగడ్డితో పడక ఏర్పరిచాడు. పడుకున్నదే తడవు రాజుకు నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. ఆ స్వప్నంలో రాజు ఒక నది ఒడ్డున నిలబడి ఉన్నాడు. సూర్యకాంతి ఆ నదీ జలాల మీద పడి మిలమిల కాంతులు కలిగిస్తూ ఉంది. రాజు దట్టమైన చీకటిలో నుంచి బయటపడుతూ మళ్ళీ ఆ చీకటిలోకే పోతూ ఉన్నాడు. రాజు చేతిలో ఒక విత్తనం ఉంది. తాను నిలుచున్న చోట ఒక రంధ్రం చేసి ఆ విత్తనాన్ని అందులో ఉంచి మట్టి కప్పివేశాడు. ఆ నదిలోని నీళ్లు కొన్ని పోశాడు. అంతలోనే ఆ విత్తనం మొలకెత్తి పెద్ద వృక్షమైంది. అది అంతలోనే పుష్పించి ఫలించింది కూడాను. ఆ ఫలం ఒక్కటే ఒకటి. అది క్రమక్రమంగా పెరిగి పెద్దదయ్యి గుమ్మడికాయంత అయింది. అది మొదట ఆకుపచ్చగా ఉండి తర్వాత ఎర్రగా మారింది. అతి బరువు వల్ల
అది ఉన్న కొమ్మ చేతికి అందేటంత క్రిందగా వంగిపోయింది. చిత్రమైన ఆ పండుని రాజు తెంపాడు. దాన్ని భుజించాడు. అప్పుడు ఆ చీకట్లో నుంచి ఒక బ్రహ్మాండమైన చెయ్యి వచ్చి అతన్ని పట్టి బయటికి తీసి శరీరం నిమిరింది. అతనికి ఒక సన్నటి దారం కట్టి ఉంది. ఆ దారాన్ని ఆ చెయ్యి పట్టుకుని ఉంది. కింద చూస్తే అగాధమైన పాతాళలోకం. మీదికి చూడగా ఆ దారాన్ని ఒక గద్ద ముక్కుతో పొడుస్తూ తెంపివేయటానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ చూసి భయం చేత రాజు గుండె పిడచకట్టుకుపోయింది. త్వరలోనే రాజుకు తెలివి వచ్చింది. ఎదుట పర్ణశాల పైకప్పులో నుంచి లోపలికి పడుతూ ఉన్న చంద్రకాంతిలో చూడగా ఆ ముసలి ఋషి నిలిచి తనలో ఏమో స్మరిస్తూ తపస్సు చేస్తూ ఉండటం కనపడింది. రాజు మళ్ళీ పడుకున్నాడు. ఈసారి మరో కల వచ్చింది. ఆ కలలో వెనకటిలాగే రాజు విత్తివేసి నీళ్లు పోయగా అది పెరిగి పెద్దదయ్యి మునుపటిలాగే గుమ్మడికాయంత పండు పండి క్రిందకు వేలాడుతూ చేతికందింది. రాజు దాన్ని కూడా తెంపి భుజించాడు. అతని మనసుకి బ్రహ్మానందం కలిగింది. అతనికి తర్వాత గాఢమైన నిద్ర పట్టింది. పొద్దెక్కాక ఆ తపస్వి లేపే వరకు రాజుకు తెలివి రాలేదు. తర్వాత రాజు ఇంటికి మరలిపోయాడు. అప్పటినుంచి అతని పద్ధతులన్నీ మారిపోయాయి. రాజకుమారి, ఆ రాజు తన పద్ధతుల్ని ఎందుకు మార్చుకున్నట్లు అని దీనిది ప్రశ్నించి ఊరుకున్నాడు. చంద్రకళాదేవి ఇలా సమాధానం చెప్పింది. ఆ రాజు చేసుకున్న పాపాలే ఆ వృక్షం. వాటి ఫలం అనుభవించడమే ఆ పండు తినటం. వాటి వల్ల అతనికి ముందు లభించే మహానరకమే ఆ పాతాళం. అందుచేతనే అతనికి చాలా భయం కలిగింది. అందుకనే కలవరపడ్డాడు. అతనికి కనబడింది అస్పష్టమైన తన ప్రతిఛాయ. అతని ప్రవర్తన మంచిగా మారినప్పుడు అతను అనుభవించేది రెండో కలలోని సంఘటన. అలాంటి స్థితిలో అతడు ప్రశాంత చిత్తుడై నిర్విచారంగా నిద్రపోవటంలో ఆశ్చర్యమేముంది? ఇలా చెప్పిన రాకుమారి కళ్ళ వెంట నీరు తెచ్చుకుంటూ రాజును చూసి లేచి వెళ్ళిపోయింది. రాజు మనస్సు ఆమెను వెంబడించింది. శరీరము దీనిదితో పాటు బసకు చేరుకుంది. బసకు చేరుకోగానే హేమప్రభుడు దీనిదితో ఇలా అన్నాడు. మిత్రమా, క్రిందటి జన్మలో నేను చేసిన పాపకర్మల ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాను. ఈ అనుభవానికి ఇంకా 4 రోజులు మిగిలి ఉన్నాయి. నీవు కథలో చెప్పినట్లు నేను కూడా అగాధమైన పాతాళంలో అడుగుపెట్టడానికే సిద్ధంగా ఉన్నాను. నా గుండె పిడచకట్టుకుపోవటానికి సిద్ధమయ్యే ఉంది. నువ్వెంతటి క్లిష్ట సమస్యలు ఇచ్చినా చంద్రకళ యుక్తియుక్తంగా సునాయాసంగా జవాబివ్వటం చూసి అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు ఆమె చిత్రాన్నించి అమృతం చిలకటానికి బదులు విషమే నాపై ఆవరిస్తున్నది. తెల్లవారేలోపుగా నా స్థితి ఎలా ఉంటుందో చెప్పలేకుండా ఉన్నాను అని అంటూ హేమప్రభుడు నిరాశతో ఆ చిత్రాన్నించి మొగ్గమాటు తిప్పుకొని నిద్ర లేకుండానే రాత్రిని గడిపాడు. 13వ రాత్రి. మామూలుగా రాజు మర్నాడు మిత్రుడితో పగలల్లా గడిపాడు. సాయంకాలం అయ్యేసరికి మిత్రులిద్దరూ రాజకుమారి ఉద్యానవనానికి వెళ్లారు. అప్పుడే చంద్రకళ లోహిత వర్ణం గల చీర ధరించి సముద్రమణులు కుట్టిన రవిక తొడిగి వాటికి తగిన ఆభరణాలు కిరీటము ధరించి శిలావేదిక అధిష్ఠించి ఉంది. రాజును చూడగానే ఆమె వాడిపోయిన పుష్పంలాగా ముఖం వేలాడి వేసుకుని ఉంది. అప్పటికి ఆమె సౌందర్యానికి ముగ్ధుడై రాజు నోట మాటలేక తన శిలావేదిక పైన కూలబడ్డాడు. అప్పుడు దీనిది ముందుకు వచ్చి ఆమె ఎదుట నిలిచి ఇలా ప్రారంభించాడు. రాజపుత్రి, ఒక ఊరిలో పరస్పరము అత్యంతంగా ప్రేమించుకుంటున్న దంపతులు ఉండేవారు. జబ్బు చేసి పాపము ఆ దంపతుల్లో భార్య చనిపోయింది. అప్పుడు భర్త చాలా దుఃఖిస్తూ, ఓ యముడా, నువ్వు బలవంతుడివి, ఓ కాముడా, నువ్వు అంతకంటే బలవంతుడివి అన్నాడు. ఆ మాటలు విని యముడు మన్మధుడితో, చూసావా వీడెలా అంటున్నాడో, ఈ బుద్ధులేనివాడు నాకంటే నువ్వు ఎక్కువ బలవంతుడని అంటున్నాడు అన్నాడు. అందుకు మన్మధుడు, వాడు సబబుగానే చెప్పాడు, అది అబద్ధం కాదు, నీకన్నా నేను బలవంతుణ్ణే అన్నాడు. తర్వాత వాళ్ళిద్దరూ తమ బలాబలాల్ని గురించి చాలాసేపు వాదించుకున్నారు. చివరికి మన్మధుడు, మాటలెందుకు, మన బలాబలాలు చూసుకునేందుకు పరీక్ష పెడదాము అన్నాడు. యముడు సమ్మతించాడు. పరీక్షకు గాను వారు ఒక మర్రి చెట్టుని, ఒక వీరుణ్ణి, ఒక మునీశ్వరుడి హృదయాన్ని లక్ష్యాలుగా నిర్ణయించుకున్నారు. యముడు మొదట మర్రి చెట్టు దగ్గరికి పోయి దాని ఓడలు తాకి వాటిని నశింపజేశాడు.
వెంటనే మదనుడు ఆ కొమ్మల్ని ఆవేశించి గబగబా కొత్త ఊడలు నాటుకున చేసి చెట్టుని ఎంతో అందంగా తయారు చేశాడు. యముడు మళ్ళీ మళ్ళీ వాటిని నశింపజేసినా మన్మధుడు మళ్ళీ మళ్ళీ వాటిని మొలిపించి చెట్టు మునుపటి కన్నా బలంగా ఉండేటట్లు చేస్తూ వచ్చాడు. యముడితో మన్మధుడు, చూసావా నా దెబ్బ, నేను నీకన్నా బలవంతుడు అయిదానా లేదా అని ప్రశ్నించాడు. యముడు తొందరపడకోయి పిన్నవాడా అంటూ రణరంగంలో యుద్ధం చేస్తూ ఉన్న వీరుడి దగ్గరికి పోయి వాణ్ణి చంపేశాడు. మన్మధుడు ఆ దేశ ప్రజలకి ప్రోత్సాహం కలిగించాడు. వారు ఆ వీరుడి మరణానికి మిక్కులు విచారించి అతని స్మృతి చిహ్నంగా గొప్ప స్తంభాన్ని కట్టించారు. కవులు అతని యశస్సు గూర్చి అమరకావ్యాలు రచించి వానికి శాశ్వతత్వం కలిగించారు. భక్తి కొద్దీ తల్లులు తమ బిడ్డలకి ఆ వీరుని పేరే పెట్టేవారు. ప్రజలు అతన్ని దేవుడిగా ఆరాధించారు. అప్పుడు మన్మధుడు యముణ్ణి చూసి, ఇప్పుడు నేనే గెలిచాను, నీకంటే నేనే బలం గలవాడినని ఒప్పుకుంటావా లేదా అన్నాడు. తొందరపడకు, నిదానించి చూడు అని చెప్పి యముడు ఘోరంగా తపస్సు చేస్తూ ఉన్న మునీశ్వరుడిలోకి దూరి హృదయాన్ని చంపించేశాడు. కానీ మన్మధుడు ఆ మనసులో మళ్ళీ కోరికలను పుట్టింపసాగాడు. ఇలా అతని మనస్సు బాహ్య ప్రపంచానికి మృతప్రాయమైతూ మళ్ళీ జీవం కలది అవుతూ చివరికి బాహ్య సుఖాలకి లొంగిపోవటం తటస్థించింది. అప్పుడు మన్మధుడు, చూసావా యమరాజా, మళ్ళీ నేనే జయించాను, నేనే బలవత్తముడినని అంగీకరిస్తావా ఇప్పుడైనా అన్నాడు. అందుకు యముడు, నేను ఒప్పను, నేనే నీకన్నా బలవంతుణ్ణి, ఆ మృతి పొందిన ఆమె ప్రియుడు అబద్ధాల కోరు అన్నాడు. ఆ మాటలు విని మన్మధుడు గట్టిగా నవ్వాడు. యముడు అతన్ని ఎగతాళి చేశాడు. రాజకుమారి, ఇప్పుడు చెప్పు, ఏమా మన్మధులలో ఎవరు ఎక్కువ బలం కలవారని నీ ఉద్దేశము అని దీనిది ఊరుకున్నాడు. చంద్రకళ వెలవెలబోయి హీనస్వరంతో ఇలా అన్నది, కామదేవుడు మాయల మారి మోసం చేసే జోదగాడి వలె యముణ్ణి ఏమార్చి ఎలాగో ఒకలాగా జయించాడు. సమయాన్ని బట్టి అతనికి విజయం అనుకూలించవచ్చు, అంత మాత్రాన ఎల్లప్పుడూ అతడే జయిస్తాడని చెప్పలేము. సమయానుకూలంగా కొన్ని సందర్భాలలో తాను జయించగలిగిననే ధైర్యం ఉండబట్టే యముడితో పందెం వేశాడు. ఏదేమైనప్పటికీ నిజానికి యముడే మన్మధుడి కన్నా బలవంతుడు. అతడు కాలానికి అతీతుడు. అతని శక్తి మార్పునకు ఎడమిచ్చేది కాదు, ఎప్పుడూ ఒక్క తీరుగానే ఉంటుంది. ఇలా చెబుతూ రాజకుమారి విచార దృక్కులతో రాజు వైపుకు చూస్తూ లేచి వెళ్ళిపోయింది. రాజు మనస్సు ఆమె వెంటనే వెళ్ళింది. శరీరం మాత్రము మిత్రుడితో బస చేరుకుంది. బసకు వచ్చాక దీనిదిని చూసి రాజు, మిత్రుడా, ఇక నా జీవితానికి నీళ్లు వదలవలసిందే. ఇక 3 రోజులు గడువు, అవి వెనకటి రోజుల్లాగే గడిచిపోతాయని నా నమ్మకం. బెదిరిన జింక చూచే చూపులతో విచారయుక్తంగా నా ప్రేయసి నా మీద ప్రసరింపచేసిన చూపుల వలనే నా భావి జీవితం నిశ్చయమైపోయింది. అయ్యో, ఆమె ఇంతటి సౌందర్యవతి, ఇంతటి జ్ఞానవతి కాకుండా ఉంటే బతికిపోదును గదా. ఆమెలో ఈ 2 గుణాలు అతీతంగా ఉండటమే నా వినాశనానికి కారణమవుతున్నాయి. అగ్నివలే నన్ను దహిస్తున్న ఈ చిత్తరువు ఇక నాకెందుకు అని అంటూ ఆ చిత్రం వైపు చూడనన్నా చూడకుండా ఉన్మాదావస్థలో ఆ రాత్రి వెళ్ళబుచ్చాడు. 16 రాత్రులు జానపద నవల 6వ భాగం సమాప్తం. రేపు చివరి భాగం కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.